సో ఆల్ రైట్, మనమైతే స్టార్ట్ అయిపోయినాం. మన నాగోల్ దగ్గర ఎల్బీ నగర్ ఆల్మోస్ట్ మీటప్ లొకేషన్. అండ్ అక్కడ నుంచి ఒక 80 to 100 కిలోమీటర్స్ అనుకోండి రైడ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మిడిల్ క్లాస్ బ్లాగర్ 24. సో మళ్ళీ మనం ఒక రైడ్ పోతున్నాం. మీరు 29 నవంబర్ చూద్దాం రైడ్ ఎట్లా వస్తుందో. అండ్ ఈరోజే వీడియో అప్లోడ్ చేసినా, చూడండి వాళ్ళు ఉంటే చూడండి. అంతే, వెళ్ళిపోయాం. ఏంది డిస్కషన్ అంతా నేను మళ్ళీ చెప్పేస్తా. చలో పోదాం. ఇక ముంగడ పెడితే బాగుంటుంది మా మ్యాప్స్. యాక్చువల్లీ పార్కింగ్ చూడాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. సైడ్ తప్పని ముంగడ పెట్టేద్దాం. ఆహా, పడ్డది సెల్ ఫోన్ డ్రైవింగ్. ఇది 3 చలాన్లు, 2 సెల్ ఫోన్ డ్రైవింగ్ వితౌట్ హెల్మెట్. సో ఆల్మోస్ట్ మనమైతే లొకేషన్కి వచ్చేసినాం. ఎంతమంది ఉన్నారు, ఎక్కడున్నారు, ఐ హ్యాడ్ నో ఐడియా. సో మేమైతే స్టార్ట్ అయిపోతున్నాం. స్టాండ్ తీసుకో, స్టాండ్ తీసుకో. సో స్టార్ట్ అయితే అయిపోతున్నాం. ఇక చూడాలి ఎట్లుంటుంది అని. ఈ రోడ్ వస్తే నాకు ఇష్టం, ఎందుకంటే ఉన్న క్రికెటర్లు అందరు వస్తారు. అండ్ మన కోహ్లీ బాయ్ కూడా ఉంటాడు. సో ఇదొక హ్యాపీనెస్, సంతోషం. ఆ వెనకాలనే వెండి కోహ్లీ బాయ్. ఇటు ముంగట MS ధోని బాయ్ ఉండు. హాయ్, మన వాళ్ళు చూడరు, హాయ్ చెప్తారు. దే ఆర్ ఖుష్. మనకేమో చిన్నప్పుడు ఇవన్నీ తెలియదు, ఇప్పుడు వాళ్ళకి అన్నీ తెలుసు A to Z. వా, ఒక మంచి వీడియో వచ్చింది, మేడ్ మై డే. చిన్నపిల్లలు చూసి అన్నా 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 అంటారు. కెమెరా ఆన్ చేయి అన్నారు. ఆన్ చేసి హాయ్ చెప్పిన. అప్పుడు నేను నైస్, ఇట్ వాజ్ నైస్. సో అన్ని బైక్స్ అయితే సెట్ చేసేసినాం. నా బండి మీద ఉన్న సామాన్లన్నీ నా బండి మీద ఉన్నాయి. ఒక టెంట్ సేఫ్టీకి అండ్ ఫుడ్ కావాల్సినవి అన్నీ తీసేసుకున్నాం. సో ఇక పోవడే, లేట్ ఏం లేదు. సో మేమైతే లొకేషన్కి వచ్చేసినాం. ఒక చిన్నపాటి ఆఫ్ రోడ్ అనుకోండి. ఇది మా వాళ్ళ ఫామ్ హౌస్, ఒక ప్రైవేట్ స్పేస్ ఆర్ ప్రైవేట్ ఒక చిన్న వాళ్ళ జాగా. సో అక్కడనే మేము వాళ్ళకి లైక్ కుకింగ్, కిచెన్, బేసిక్ అన్నీ ఉన్నాయి ఆడ. సో అందుకే పోయి ఆడనే వండుకొని తినేసి నైట్ అంతా చిల్ అవుట్ అయ్యి రేపు మార్నింగ్ వైజాగ్ కాలనీ సన్ రైజ్ చూసుకొని, లేదంటే ఇక్కడనే సన్ రైజ్ చూసుకొని రిటర్న్ అవుతాం. ఇది మా ప్లాన్. సో లెట్స్ సీ. హిమాలయాన్ని సైలెన్సర్ చప్పున నా ముఖం కొట్టేస్తుంది. సో దిస్ ఈజ్ ద ప్లేస్. చిన్న ఫామ్ హౌస్ లాంటిది. ఇదంతా జాగా మనోళ్ళదే. సో ఇంతే. అండ్ నెక్స్ట్ అప్డేట్స్ ఇస్తాను. బాయ్ బాయ్. సో వచ్చేసినాం, బైక్స్ అన్ని పార్క్ చేసేసినాం. మన బైక్ ఆడుంది. అండ్ ఇక్కడ 2 డాగ్స్ ఉన్నాయి, మన జర్మన్ షెపర్డ్ అండ్ ఇంకోటి ఏడుంది, దాని పేరు హౌంక్. ఇది దాని పేరు జూలీ, దాని పేరు హౌంక్. సో మన వాళ్ళు అక్కడ చిల్ అయిపోతారు హాయిగా. అండ్ ఇక్కడ ఫుడ్ ప్రిపరేషన్. దీని పేరు జూలీ. దీని సైడ్ వ్యూ చూడరి. నువ్వు ఆగే, ఒకసారి ఆగే, సైడ్ వ్యూ చూడరి. 0.5 పెడతా. దుంకుతుంది చూడు, క్రేజీ దుంకుతుంది. కుక్క ఆల్రెడీ చెప్పిన, దాని గురించి చెప్పలేకపోతున్నా. ఇది మనది మా లగేజ్. అక్కడ వంట రూమ్, ఇటు బెడ్రూమ్. అండ్ ఇక్కడ చికెన్ ప్రిపేర్ అవుతుంది. సో దిస్ ఈస్ ఫర్ బార్బిక్యూ. అండ్ అక్కడ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది, పార్సల్స్. సో ఆల్ సెట్, లెట్స్ రాక్ ది డే.
మన సామాన్ ఇక్కడ పెట్టినాం. దిస్ వాజ్ వైబ్. మంచిగా అట్లా కూర్చున్నాం. ఎంత హాయిగా ఉందంటే క్రేజ్. తగినంత ఉప్పు తగినంత కారం అంటారు కదా, అది తగినంత ఇదే. మన చెఫ్ బాయ్ తగినంత అంటే మనం వేసుకున్నంత. సో లైట్గా ఫుడ్ అయితే తినేసినాం, బిర్యానీస్ అందరం. అండ్ అక్కడ పాటలు, అండ్ ఇక్కడ బార్బిక్యూ. ఇది కాన్సెప్ట్. చెఫ్ బాయ్ హాయ్ బోలో బాయ్. హాయ్. చికెన్ బిర్యానీ చెఫ్ అండ్ చికెన్ సూప్, బార్బిక్యూ ఇంకేముంది, అది చికెన్ సూప్ చెప్పేసిన ఆల్రెడీ, కర్రీ. సో అంతే. 2-4 and see what we are doing. Chicken. That's our vibe. So good morning from farmhouse. చాలా క్రేజీ ఉంది. ఇదంతా నైట్ వైబ్స్ అండ్ ఇదంతా డే వైబ్స్. ఎట్లున్నాయి చూడరు మీరే. అటేమో మొత్తం బాతులు, ఇటేమో కోడ్లు అండ్ బైక్స్ ఇక్కడ పార్కింగ్ చేసారు. అండ్ జర్మన్ షెపర్డ్ అండ్ ఇంకోటి దాని పేరేందో చెప్పిన నాకు గుర్తు కూడా లేదు. సో మొత్తం మనం ఉంది నితిన్ బ్రో, ఫామ్ హౌస్కి ఓనర్. 10 acres ఇంచుమించు. ఒకసారి ఇటు ఎట్లుందని ఇటు వచ్చిన నేను లొకేషన్. జనరల్గా ఎంత బాగుందంటే మొత్తం గ్రీనరీ, ఫుల్ ఇట్లా మంచు వించు ఉండే. ఇంతసేపు బయటకు వెళ్ళలేము. అండ్ ఇక్కడ చాలా బాగుంది. నాకు ఇది నచ్చింది. 2 చెట్ల మధ్యలో టెంపుల్, అండ్ ఆ టెంపుల్ కూడా చాలా 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 బాగుంది. సో ఇది వైబ్. అండ్ ఇక్కడ లోపలికి పోయి మొత్తం చూపిస్తా ఫామ్ ఎట్లుంది అనేసి. చలో వెళ్ళిపోదాం ఇక. చలో వీఆర్ గోయింగ్ టు ఎక్స్ప్లోర్. ఇక్కడ ఏమేమి ఉన్నాయి, ఏం చెట్లు ఉన్నాయి. మనోందే కాబట్టి నితిన్ది. సో చూద్దామని. ఇది బెన్, అది జూలీ. ఇక్కడ సపోటా చెట్టు, ఇది సిప్తల్ పండు చెట్టు. అండ్ ఏది వద్దు, తెలుగులోనే అర్థమవుతుంది మన వాళ్ళకి. మన వాళ్ళంతా డేసియా. ఇదేంది? ఇది నేరేడు, వైట్ నేరేడు పండ్లు చెట్టు. వావ్, ఈ డ్రాగన్ ఫ్రూట్ అంట. ఇదంతా డ్రాగన్ ఫ్రూట్ తోట. ఒక్కొక్కటి 100 రూపాయలు ఉంటాయి బయట మరి. అండ్ ఇక్కడ అరటి తోట. సో ఇంకా చాలా 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 ఉన్నాయి. మొత్తం 10 acres ఆఫ్ ల్యాండ్లు ఉంది. సగం ఖాళీ ఉంది, సగం వరి ఉంది, సగం అట్లా. సన్ రైజ్ మాత్రం ఇంకా వస్తలేదు, వెయిటింగ్. మన బ్లాగర్ జూలీ ఆపోజిట్ బ్లాగింగ్ వీడియో క్లిప్ నాకు పంపి. హాయ్ గాయ్స్, ఇట్లా నువ్వు చేయి, నేను చేయి చెప్తా. సో దీన్ని ఏమంటారు? పీనట్ బటర్ ఫ్రూట్. చేతిలో పెట్టు. సో దిస్ ఈస్ కాల్డ్ పీనట్ బటర్ ఫ్రూట్. రెడ్ సీతాఫలం. సో ఇది ఫామ్ మొత్తానికి చాలా బాగుంది. చాలా 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 మొత్తానికి ఎనిమల్స్, మొత్తం ఆల్ టైప్స్ ఆఫ్ ట్రీస్, ఫ్రూట్స్ ట్రీస్, ప్లాంట్స్. అండ్ వీళ్ళిద్దరు క్రేజీ అసలు. మన పేరేంది? బెన్, దాని పేరు జూలీ. సో బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నార్త్ కమ్ సౌత్ అలాంటిది అనుకోవచ్చు. వడపావ్ విత్ చికెన్ కర్రీ. అది వడపావ్ కాదు, ఇది పావ్ విత్ చికెన్ కర్రీ. యా, దిస్ ఇస్ పావ్ విత్ చికెన్ కర్రీ. ఇదంతా వీళ్ళ మామిడి తోట. మొత్తం 10 acres అని చెప్పిన కదా నిన్న. ఇది జస్ట్ మామిడి తోట. మనం వీళ్ళకి పోదామా? సో ఒక ఫోటో కోసం ఇదంతా. యా, ఇట్స్ ఆల్రెడీ ఆన్. సో ఆల్ రైట్, అందరం వచ్చేసినాం. ఇది మా బైక్ సెటప్. ఇది దానికోసం బాగానే కష్టపడ్డాం. చిన్నగా మట్టిలా దిగిపోతుంది. బట్ మాకు వైబ్ ఏంటంటే బైక్స్ మీద వచ్చినందుకు బైక్స్ని ఫోటో తీసుకోవాలి, మమ్మల్ని కాదు.
సో ఇదే మా కాన్సెప్ట్, మాకు బాగా నచ్చింది. సో ఎవ్రీ రైడ్లో చూసిందే ఇది కూడా. సో చలో ఇక ఇంకొక నెక్స్ట్ ప్లేస్ పోతున్నాం. బాయ్ బాయ్. సో ఆల్ రైట్, అందరం స్టార్ట్ అయితే అయిపోయినాం. ఫామ్ ఇంకొక నెక్స్ట్ ఫామ్ ఉంది, అక్కడికి పోతున్నాం. పోయే దారిలోనే 20 kilometers అవే ఫ్రమ్ హియర్ అండ్ విల్ గో దేర్, విల్ స్పెండ్ సమ్ టైమ్ దేర్ అండ్ విల్ బి రిటర్నింగ్ బ్యాక్ టు హైదరాబాద్ బై ఆఫ్టర్నూన్. సో దిస్ వాజ్ అవర్ ప్లాన్. బండి పంక్చర్ కావద్దు, మొత్తం మామూలు దింపుతలేను ఈ బండిని, ఆఫ్ రోడింగ్ బైక్ లెక్కనే దింపేస్తున్నాను నేను. గ్లౌజులు వేసుకోలే, టైట్ అవుతుందని. ఒకసారి వెదర్ చూడర్రి, అటు కొండ చూడర్రి, ఇప్పటికీ ఇంకా స్టిల్ 10 అవుతుంది, ఇప్పటికి ఇంకా మంచి అట్లనే ఉంది. అండ్ ఇంకా ముంగట గుడి ఉంది, అబ్బాబాబా గుడి మాత్రం క్రేజీ. భయ్యా చూడర్రి, అది వచ్చింది, దానికి పాటలు పెట్టుకొని క్రేజీ అసలు. అదేంటది బిజినెస్ కోసం వేరే అన్న తెచ్చిండదు, దాన్ని ఎట్లా వాడుతుండదు చూడు, స్పీకర్ లెక్క వాడుతుండే. అది మన కథ. లొకేషన్ చూడు ఎంత బాగుందో, యా వి ఫౌండ్ ఎ బ్యూటిఫుల్ లొకేషన్. చూడడానికి చాలా 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 బాగా అనిపించింది. వాళ్ళు ముంగడవే ఆగిరు, నేనైతే ఈయనే ఆగిపోయినా, వాళ్ళతో నాకు సంబంధం లేదన్నట్టు. నాకు చూడంగా నచ్చేసింది అంతే, జబర్దస్త్గా ఆగిపోయినా. ఇక్కడ క్రేజీ అంటే క్రేజీ ఉంది, క్రేజీ స్పాట్. జస్ట్ వావ్. మా రైడ్కి వచ్చిన గ్రూప్లో అయితే ఒక డాక్టర్ ఉన్నాడు. సో ఆయన గైడ్ లైన్స్ చెప్తున్నాడు, బేసిక్గా దెబ్బ తాకినప్పుడు జనరల్గా ఎట్లాంటి టైంలో ఎట్లా ఉండాలి, ఫ్రాక్చర్ అయినప్పుడు అలాంటి మూమెంట్స్ అంతే నార్మల్గా. అండ్ మళ్ళీ రైడ్ అయితే స్టార్ట్ అయిపోయినాం. పక్క రోడ్లోకి వెళ్ళి అయితే పోతున్నాం మేము. వీళ్ళ ఇంకో ఫామ్ నెంబర్ 2కి. ఇక్కడ 10 acres కదా, ఇక్కడ సమ్ బర్డ్స్ అవన్నీ ఉంటాయంట, చూద్దాము. పావురాలు, చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. అండ్ ఫామ్ కూడా ఉందంట, ఇది కూడా చూసేసి ఇంకేం లేదు. లాస్ట్ 1 కల్లా స్టార్ట్ అయినా 2:30 or 3 కల్లా ఎవరింట్లో అలా చెప్తాం. సో అస్సలు ఆఫ్ రోడింగ్ అంటే ఇదే. నాకు చిన్నగా లదాఖ్ పోయిన ఫీలింగ్ వస్తుంది చూడు. చిన్నగా వాగు ఆడుతుంటే వాగు మీదకి పోతున్నాం మనం. వా, ఈ రూట్ బాగాలేదు. లేదు, మా ఫ్రెండ్ వాళ్ళ పొలం ముందు ఆడికే పోతున్నాం. ఎవరో రోడ్ మీద దారి మళ్ళీ వచ్చిర్రా, గిటెందుకు వచ్చిర్రా అన్నట్టు చూడదు. సో ఇంకో ఫామ్కి అయితే వచ్చేసినాం. అండ్ హియర్ వి గో. చాలా. సో హియర్ వి గో, ఆఫ్ రోడింగ్. నా బండి షాక్ అబ్జర్లు ఇచ్చాడు, కొంచెం బాగుంది, బెటర్. అండ్ ఆయిల్ సీల్ పోవద్దని కోరుకుంటున్న దేవుని. గాయ్ హైదర్, స్టిల్ వీ హ్యావ్ టు గో. ఇదంతా బాగుంది సార్, బలిసినాడు అన్నట్టు. ఇక చూస్తే అర్థమవుతుంది మీకు. ఆడ 10 ఎకరాలు, ఇక్కడ ఇదంతా కొబ్బరి తోట అండ్ మామిడి తోట. ఇక్కడ మొత్తం లైక్ అవి ఉంటాయంట, ఏమంటారు, బర్డ్స్, సపరేట్ బర్డ్స్కి అవి సప్పుడు వస్తుంది బర్డ్స్. వావ్, ఇక్కడ కూడా ఒక డాగ్ ఉంది. సో ఇక్కడికైతే వచ్చేసినాం. దీని పేరేంది? బంటి. హాయ్ బంటి. బంటి కొత్త వాళ్ళని చూసి ఆశ్చర్యపోతుంది. అండ్ మొత్తం ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బర్డ్స్. మనకు ఒకటైతే కనిపిస్తుంది ఆడ. ఏడా జంట పక్షులు 2 ఉన్నాయి. ఈడ ఇక్కడ 2 ఉన్నాయి. ఫోకస్ అయితే లేదు. ఎల్లో కలర్ది నెత్తిపోయిన ఒకటి ఉంది. అండ్ ఇది ఫామ్. ఏం ఫ్రూట్స్ అవి? గుమ్మడికాయ, బూడిది గుమ్మడికాయ. అండ్ హియర్ అండ్ లోపల కూడా ఉన్నాయి, మీకు కనిపిస్తున్నాయి. సౌండ్స్ మీరు వినొచ్చు. ప్యారెట్,
అండ్ ఇక్కడ అవి బాతులు డిఫరెంట్ టైప్స్. బాబా ప్యారెట్స్ అన్ని ఇట్లా అరుస్తుంటే ఎంత క్రేజీగా ఉన్నాయి. వావ్, సీరియస్లీ ఫామ్ అంటే ఫామే. అండ్ ఇక్కడ ఫుడ్, దానికి లోపల కూడా ఫుడ్, దానికి ఆడుకోనికి ప్లేస్. సో ఇక్కడ పావురాలు కనిపిస్తున్నాయి కదా, అండ్ ఇక్కడ 2, అక్కడ 2. ఇంకా నాకు నచ్చినవి ఏంటంటే ఈ ఎల్లో కలర్ ఎంత బాగున్నాయి చూడరు మీరు, చాలా బాగున్నాయి. అండ్ మీద ఒకటి. సో చాలా క్రేజ్ ఉంది. నెక్స్ట్ పావురాల దగ్గరకు పోదాం. ఇది కూడా బాగుంది, ముంగట్నే ఉంటుంది. చలో, సో పావురాల దగ్గర లోపలికి పోదాం. ప్యారెట్స్, గ్రీన్ ప్యారెట్స్, నాట్ గ్రీన్, ఎల్లో. సి ద గ్రీన్ ప్యారెట్. ఇవి కొంచెం భయపడుతున్నాయి మనం చూసి. యాక్చువల్లీ ఇవన్నీ బయటకుండే, మనం వచ్చే వరకు కొంచెం టెన్షన్ పడి లోపలికి పోతున్నాయి. మనుషులం కదా, చాలా బాగా అనిపిస్తుంది. క్రియేటర్ ఇదైతే క్రేజీ ఉంది కదా, చాలా బాగా అనిపిస్తుంది. ఇది ఒడుస్తుందేమని భయం అవుతుంది దగ్గరకు వస్తే, అందుకే దాని దగ్గర కూడా పోతలేను, చూస్తేనే భయం అవుతుంది. నువ్వు అటు వెళ్ళిపో, మేము ఇటు వెళ్ళిపోతాం. అండ్ ఇక్కడ చూడండి, గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ట్రావెలింగ్. బాబా చాలా బాగుంది. సో ఇక ఇంకేముంది, ఇలా కూర్చొని ఆరామ ఊడే రైడ్ చేసి రైడ్ అయిపోయింది. ఇక ఎండ కూడా వచ్చింది చూడుర్రి. ఇంకా మంచి రైడ్ వెళ్ళిపోయాం. ఇక ఊరుకున్నాం, బైక్స్ అయితే అటు పెట్టేసినాం. ఫ్రెష్ జామకాయ ఇప్పుడే తోటలో తెంపుకొని తింటున్నాం. బాబా తీయగా ఉంది, చక్కెర వేసి అంటారు చూడు, అట్లుంది. ఏమేసారు, తీయగా ఉంది. సో బైక్స్ ఇక్కడ పార్క్ చేసేసినాం. అండ్ ఇక్కడ ఏంది పురపాలక సంఘం ఇబ్రాహీంపట్నం దగ్గర ఒక చిన్న వ్యూ పాయింట్ ఉంది. సో చూడడానికి వచ్చింది. వ్యూ పాయింట్ అయితే చాలా బాగుంది. మా వాళ్ళు ఆల్రెడీ ఫోటో సెషన్ స్టార్ట్ చేసి, సో ఒక బీజిఎం వేసుకొని మొత్తం. వీళ్ళు ఇంకా లేడీ చేసినా మనకు సంబంధం లేదు, మనకి ఇప్పటికే చీకటి అయిపోతుంది. రైట్ గాయ్స్, రైట్ బ్రోస్, కలుద్దాం, బాయ్. సో వెళ్ళిపోదాం ఇక, అంతే. బాగుంది లొకేషన్, చాలా క్రేజీ ఉంది. ఒక్కటే సన్సెట్ మిస్ అవుతున్నాయి. ఇక్కడ సన్సెట్ ఉంటే మాత్రం క్రేజీ ఉంటుంది. ఇంకా సన్సెట్ లేదు ఈరోజు, సన్ రైజ్ లేదు, సన్సెట్ లేదు, పరిస్థితి ఎట్లుంది. కూల్ ఉంది వెదర్, కాబట్టి రైడ్ కూడా ఇంకా హాయిగా సాగుతుంది, లేకపోతే ఇబ్బంది అయిపోయేది. సో వస్తుంటే ఉప్పలకాడ ట్రాఫిక్ పోలీసులు అయితే ఆపుతుర్రు, మామూలు లేదు. ఒక్కొక్కరు ఎంబడవాడి పక్కకు గుంజేస్తారు. మనమైతే ఆపలేరు, మనమైతే వచ్చేసినాం. అంతే. వ్లాగ్ ఎట్లా వచ్చిందో చూడండి. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ ఇప్పటి వరకు. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మిడిల్ క్లాస్ వ్లాగర్ 24. మరొక వీడియోతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ.